దత్తాత్రేయ స్వామి ఆలయాలు తెలంగాణలో చాలా అరుదుగా ఉంటాయి. ఐదు 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత ఈ గుట్టపైకి రావడం జరిగింది. రావుసేనగా దత్తరుగా దర్శనమిచ్చి శిలగా మారిపోయి పవలించాడు, శయనించాడు. మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం ఉండదు. రాహురూప శయన రూపంలో ఆ దత్తాత్రేయ స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. మహావిశేషమైనటువంటి స్థలము, స్వయంగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రము. భక్తులను తరింపచేసేటువంటి క్షేత్రము శ్రీ దత్తాత్రేయ స్వామి అవధూత. చుట్టూ వాటర్ ఉంటాయి. అలాంటి క్షేత్రము, దివ్యమైన క్షేత్రము. తీర్థయాత్రలు ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. దత్తాత్రేయ స్వామి స్వరూపం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయ స్వామి స్వరూపం. దత్తాత్రేయ స్వామి ఆలయాలు తెలంగాణలో చాలా అరుదుగా ఉంటాయి. అందులోనూ ఇక్కడ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో వెలిసినటువంటి ఈ దత్తాత్రేయ క్షేత్రం ఏదైతే ఉందో అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము. అంతేకాకుండా ఇక్కడి ఆలయంలో ఒక విశిష్టత ఉంది. అది ఏంటి అంటే ఆ దత్తాత్రేయ స్వామి ఇక్కడ రాహురూప శయన రూపంలో ఆ దత్తాత్రేయ స్వామి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టతలను గురించి, ఆ స్వామి వారికి జరిగేటువంటి పూజా కార్యక్రమాలను గురించి తెలుసుకుందాము. మన తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిగా భావిస్తున్నటువంటి రాహు శయన రూపంలో వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం వరదవెల్లిలో ఉంది. ఈ వరదవెల్లి ఆలయాన్ని కనుక దర్శించినట్లయితే ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. అలాగే సంతానం లేని వారు ఈ ఆలయాన్ని చేరుకొని ఈ ఆలయంలోని స్వామికి మొక్కుకుంటే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి కోసము ఇలా చాలా మంది ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు, ఆయురారోగ్యం కోసం కావచ్చు, ఎలాంటి కోరికలైనా కూడాను ఈ స్వామి వారిని చేరుకొని ఈ ఆలయంలో ఉన్నటువంటి రాహుశయన రూపంలో ఉన్నటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని కనుక వేడుకుంటే వారి అందరి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసము. దాదాపు 900 సంవత్సరాల క్రితము శ్రీ వెంకటాచార్యులు అనేటువంటి వెంకట అవధూత ఇక్కడ తపస్సు చేశాడట. దాదాపు 12 సంవత్సరాల పాటు ఇక్కడ ఆయన తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి, ఆయన వెంకటేశ్వరుడి భక్తుడు, అలాగే దత్తాత్రేయ స్వామి భక్తుడు కూడా అవడం ఇందులో విశేషం. అయితే ఈ వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఇద్దరు కలిసి ఇక్కడ వెంకట అవధూత చేసినటువంటి ఆ తపస్సుకి మెచ్చి ఇక్కడ రాహు రూపంలో, అంటే ఎందుకు రాహు రూపంలోనే వెలిశాడు అనేటువంటిది ఇక్కడ విశిష్టత. ఏంటి అంటే ఇతనికి, అంటే ఈ ఎవరైతే తపస్సు చేశాడో అతనికి రాహు దశ ఉంది అని అన్నారు. ఆ రాహు దశ ఉండడం మూలంగా అతను అనుభవించేటువంటి ఏవైతే ఆ రాహు దశలో అనుభవించేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలు అతను అనుభవించకుండా నేను నీకు తోడుగా ఉంటాను అని ఆ స్వామి ఇక్కడ రాహుశయన రూపంలో వెలిశాడు అని ఇక్కడ స్థల పురాణం చెబుతోంది. 900 సంవత్సరాల క్రితము ఇక్కడ వెలిసినటువంటి ఈ రాహుశయన రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి భక్తుల కోరికలను నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచాడు. ఎక్కడ చూసినా
కూడాను మనకి దత్తాత్రేయ స్వామి 3 ముఖాలతో కనిపిస్తూ ఉంటాడు. దత్తాత్రేయ స్వామి అనగానే మనకు గుర్తుకొచ్చేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల 3 దేవతల కలయిక. ఆ 3 దేవతల కలయికగా మనము దత్తాత్రేయ స్వామిని కొలుస్తూ ఉంటాము. దత్తాత్రేయ స్వామి దర్శనం కనుక చేసుకున్నట్టయితే ఆ త్రిమూర్తుల దర్శనం చేసుకున్నటువంటి ఫలితము మనకు కలుగుతుంది. ముక్కోటి దేవతల అవతారంగా కూడాను ఈ స్వామిని కొలుస్తూ ఉంటారు. మరి దత్తాత్రేయ స్వామికి 6 చేతులు, 3 తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, అలాగే తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా ఈ 3 రూపాల కారణంగా దత్తాత్రేయ స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని కూడా పిలుస్తూ ఉంటారు. వరదవెల్లిలో వెలిసినటువంటి ఈ దత్తాత్రేయ స్వామి రాహురూప శేన రూపంలో మనందరికీ కూడాను దర్శనమిస్తూ ఉన్నాడు. ఆ ఆలయ విశేషాలు ఏంటో ఒక్కసారి మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాము. గత 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత ఈ గుట్టపైకి రావడం జరిగింది. అంటే ఋషుల మాట ప్రకారంగా చెప్తున్నాం మనం. ఇక్కడ 40 రోజులు అఖండంగా వెంకటావధూత తపస్సు చేస్తే ఆయనకున్నటువంటి రాహుగ్రహ, కేతుగ్రహ, కాలసర్ప దోషాలు తొలగించడానికై, సర్వాభిష్టాలు నెరవేర్చడానికై సర్ప రూపంలో రాహుశయన దత్తుడిగా దర్శనమిచ్చాడు. రాహుశయన దత్తుడిగా దర్శనమిచ్చి శిలగా మారిపోయి పవలించాడు, శయనించాడు. మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి విగ్రహం ఉండదు. మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, గుజరాత్లో కానీ మరి అయితే పాదుకలు ఉంటాయి. లేకపోతే త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం ఉంటుంది. ఇక్కడ సర్ప రూపంలో ఉన్నాడు స్వామివారు. మరి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ అని చెప్తా ఉన్నారు. ఎంతోమంది భక్తుల అనుభవం కూడా ఇది ఉన్నది. ఇక్కడ ప్రతిరోజు ఆ స్వామివారికి జరిగేటువంటి నిత్య పూజ కైంకర్యాల గురించి వివరించండి. రోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు అభిషేక కార్యక్రమాలు, హారతి కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా గురువారము, ఆదివారము, పౌర్ణిమ రోజులలో విశేషంగా సుదూర ప్రాంతాల నుండి చాలామంది దత్తభక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామివారి స్వప్నంలో కూడా ఎంతోమంది కనిపిస్తే ఇక్కడికి రా అని చెప్పడం జరిగింది. అంటే వారి యొక్క మహత్యం చాలా గొప్పగా ఉంది కాబట్టి వారు స్వప్నంలో దర్శించినటువంటి విగ్రహం ఇదేనా అని వెతుక్కుంటూ రావడం కూడా జరిగింది చాలామంది. కొంగు బంగారమై నిలిచేటువంటి స్వామి మన వరదవెల్లి వరదత్తుడు, రాహుశయన దత్తుడు. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శిస్తేనే చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగం రావాలి అని కోరుకునే వాళ్ళకి ఉద్యోగ ప్రాప్తి, సంతానం కావాలి అని కోరుకునే వారికి సంతాన ప్రాప్తి, ఇలా ఏ విధంగా ఎలాంటి కోరికలు ఉన్నా వారి కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. మరి ఒక్కసారి వీటి గురించి భక్తుల మాటల్లో తెలుసుకుందాము. మీ పేరు? శ్వేత అండి. ఓకే, ఎక్కడి నుండి వచ్చారు? మేము కరీంనగర్ నుండి యాక్చువల్లీ, కానీ ఇక్కడ పిఎస్సిలో వర్క్ చేస్తాం మేము యాజ్ ఎ డాక్టర్స్. ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? అంటే మేము వచ్చి 2 years నుండే జస్ట్ మాకు తెలుసు ఎప్పుడైనా వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఈసారి అయితే బోట్ కూడా పెట్టారంట, వస్తూ ఉంటాం అప్పుడప్పుడు వీలైనప్పుడు. అంటే మీకు ఈ ఆలయానికి రావడం వల్ల ఏమైనా విశేషమైనటువంటి కార్యం ఏమైనా జరిగిందా? ఏదైనా మొక్కుకోవడం కానీ, మీరు అది నెరవేరడం కానీ? అదే అందరూ చెప్తూ ఉంటారు కదా, సో మేము కూడా ఒకసారి వచ్చి చూసి మొక్కాము, మాకు కూడా జరిగినాయి. సో మళ్ళీ అలా వచ్చాం. సార్ మీ పేరు? నా పేరు సుధాకర్ శర్మ. ఎక్కడి నుండి వచ్చారు? మేము కరీంనగర్ నుండి వచ్చాము. ఓకే, ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆలయానికి వస్తున్నారు? దాదాపు ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. దాదాపు అప్పుడు నాకు 60 సంవత్సరాలు. నేను పిలవనప్పటి నుంచి కూడా ఈ క్షేత్రం ఇక్కడ అయినటువంటి ఇవన్నీ కూడా మహా విశేషమైనటువంటి స్థలము. స్వయంగా వెలిసినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి క్షేత్రము ఇప్పుడు మాత్రం చాలా ప్రసిద్ధి పొందింది. మీ టీవీల ద్వారా, మీ ఛానళ్ళ ద్వారా ఈ ప్రసారం జరుగుతుంటే చాలామంది కూడా ఈ యొక్క క్షేత్రానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడికి బోటు వసతి, ఇంకా వసతులు ఏర్పాటు చేస్తున్నారు. పవిత్రంగా ఇక్కడ దత్తాత్రేయ స్వామి జయంతికి డిసెంబర్లో జరిగే ఉత్సవాలకు చాలామంది వస్తారు భక్తజనం. ఇవాళ ప్రత్యేకించి ఇక్కడ శతరుద్రం అనేటువంటి కార్యక్రమము ఇక్కడ స్థానిక పురోహితులు మా మేనమావ గారు ఉంటారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలామంది ఋత్వికుల చేత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. భక్తులను తరింపచేసేటువంటి
వెలిసినటువంటి క్షేత్రము శ్రీ దత్తాత్రేయ స్వామి అవధూత అని చెప్పి చాలా నమ్మకం. ఎంతోమంది కోరికలను నెరవేరుతున్నాయి. ఇంకా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి ఇక్కడికి. ప్రభావం అంతా ఉండబట్టి ఇక్కడ ఒక మ్యాగ్నెట్ లాగా ఈ క్షేత్రం అది. ఇక్కడ ఇప్పుడు మనకు వాటర్ లేకుండా ఉంది కానీ చుట్టూ వాటర్ ఉంటాయి. అలాంటి క్షేత్రం, దివ్యమైన క్షేత్రము. ఎంతో మందికి ఇక్కడ ఆ వృక్షం ఉంది చూడండి, ఔదంబర వృక్షం, ఆ చెట్టన్ని కూడా అవన్నీ కూడా ఎంతో పవిత్రతమైనటువంటి కలిగినటువంటి. అంగారక దోషాలున్నా, ఎలాంటి దోషాలున్నా ఇక్కడికి వచ్చి దర్శనం పాపనాశనం అంతే చేసుకున్నట్లయితే అటువంటి మహామహాన్వితం కలిగినటువంటి క్షేత్రం వల్ల ఎంతోమంది తరిస్తున్నారు. అంటే ఇక చెప్పాలంటే భక్తి కలిగినటువంటి వారికి భగవంతుడు వారి కోరికలను చక్కగా నెరవేర్చేటువంటి క్షేత్రము శ్రీ దత్తక్షేత్రం. ఈ ఊళ్ళో ఈ చుట్టుపక్కల కూడా చాలామందికి దత్త అనేటువంటి పేరునటువంటి ఇచ్చేటువంటి వాడు ఆయన. దత్త అంటే ఇవ్వబడేటువంటిది, ఇచ్చేటువంటిది. అటువంటి మహామహిమైనటువంటి క్షేత్రంలో ఎప్పుడూ ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడు రోజుగా జరిగే కార్యక్రమాలు కాకుండా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు, ప్రత్యేక దినాలలో చేసేటువంటి పూజా కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా? ప్రతి పౌర్ణిమకు విశేషమైనటువంటి అభిషేకాలు, హారతి, భజన, అన్నదాన కార్యక్రమాలు మరియు సామూహిక సత్యనారాయణ సత్యదత్త వ్రత కార్యక్రమాలు కూడా ప్రతి పౌర్ణిమకు చాలామంది నోముకోవడం జరుగుతుంది, వ్రతాలు ఆచరించడం జరుగుతుంది. మరి ఎట్లనయ్యా అంటే వాళ్ళు మొదట వచ్చి ఒక కొబ్బరికాయ, బూరు కొబ్బరికాయ ముడుపు కట్టుకుంటారు ఇక్కడ. అంటే సంతానం కొరకు కానీ, ఆరోగ్యం కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ, వివాహం కొరకు కానీ ఎటువంటి దోషాలున్నా తొలగించేటువంటి స్వామివారు కనుక వారు కట్టుకొని పోతే వారికి ఆ కార్యము సిద్ధించిన తర్వాత వాళ్ళు వ్రతం చేసుకొని అభిషేకం చేసుకొని పున్నమకు అన్నదానం చేస్తారని మొక్కుతారు కనుక చాలా విశేషంగా భక్తులు అడ్వాన్స్ బుకింగ్ చేస్తారు అన్నదానం కొరకు. అంటే దొరకదు వాళ్ళకు. ఒక నేను చేయాలి అన్నదానం మరి ఎవరన్నా అనుకొని వచ్చినట్టయితే వాళ్ళకు ఒక 5 నెలలు 6 నెలల దాకా టైం దొరకదు. అంత మొక్కులు స్వామివారు నెరవేరుస్తున్నకనే అంత విశేషంగా అనిపిస్తుంది ఇక్కడ. పాటు వరదవెల్లిలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఎక్స్ సర్పంచ్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఇక్కడ శిలగా స్వయంగా వెలిసిన దత్తాత్రేయ క్షేత్రం అండి. చాలా రోజుల నుండి ఇక్కడ దత్త జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులు దూర ప్రదేశాల నుండి గుంటూరు, నెల్లూరు, చిత్తూరు అక్కడక్కడికి వెళ్ళి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాయి. అదేవిధంగా టెంపుల్ను ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేయడం జరుగుతుందండి. చాలా అరుదైన క్షేత్రం, మాకు గొప్ప క్షేత్రం అనిపిస్తుంది మా వరదవెల్లి గ్రామంలో. కాకపోతే ఏంటంటే మధ్య మానేరులో జలాశయంలో మునగడం వల్ల ఈ మధ్యలో కొంచెం దారి లేక ఇబ్బంది పడ్డాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు బోటు సౌకర్యం ఏర్పాటు చేసుకొని అప్పుడు కూడా జయంతోత్సవాలు జరపడం జరిగింది డిసెంబర్లో. పుణ్యానికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు, సత్యదత్త వ్రతములు చేపట్టడం జరుగుతుంది. భక్తులకు ఆయురారోగ్యాలు, ఆశీర్వాదాలు, ఆ దత్తుని ఆశీస్సులు అందాలని మేము కోరుకుంటున్నాం. సత్యదత్త వ్రతాలు అని అంటే ఇప్పుడు మేము సత్యనారాయణ స్వామి వ్రతము ఇవన్నీ అయితే విన్నాం మేము. ఇప్పుడు దీని యొక్క విశిష్టత ఏంటి? అంటే ఇప్పుడు సత్యనారాయణ వ్రత కథలు ఎట్లానైతే 5 కథలు ఉంటాయో దత్తాత్రేయ స్వామి వారి కూడా మూలం. అంటే మొదటి దత్తావతారంలో ఆత్రి అనసూయలకు జన్మించినటువంటి దత్తుని యొక్క కథలే ఎవరెవరికి ఎటువంటి అనుభవం ఇచ్చాడు, ఎటువంటి కోరికలు నెరవేర్చాడు అనేటువంటి 5 కథలలో చెప్తారు. అది వ్రతం చేసుకుంటే సర్వాభిష్టములు సిద్ధించగలవు, అనుకున్న కోరికలన్నీ పరిపూర్ణంగా నెరవేరుతాయి ఆ వ్రతం చేసుకుంటే. ముఖ్యంగా గురువారం కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ రాహు కేతు కాలసర్ప దోషం పోవడానికి
మరి ఎటువంటి గ్రహ బాధలున్నా తొలగించడానికి ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు. ఇంకా ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు రావడానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామం, అంటే కరీంనగర్ నుండి వేములవాడ మార్గ మధ్యంలో కొదురుపాక సర్కిల్ ఉంటుంది. అక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లు వచ్చినట్టయితే దత్తక్షేత్రం ఉంటుంది. ఇక్కడ గనక అభిషేకం చేసుకొని ముడుపు కడితే కొంగు బంగారమయ్య స్వామి వారు సర్వాభిష్టమును నెరవేర్చడం జరుగుతుంది. కనుక విశేషంగా భక్తులు వచ్చి ఇతి బాధలు తొలగించుకోవాల్సిన కోరుతాము. ప్రియ చండ భుజ దండ రాజేందు మండల మండితాగ్రగిరి కండిడిండి మఢమరుణాదవ జాండ బాండము నింద నింద కండిడిండి మఢమరుణాదవ జాండ బాండము నింద నింద చండధర శంకంభమోగ అఖండ తాండవ వేల సలుపమ మంగళం గిరిజాంబికా సంగ కరుణాంతరంగ మదన మదహర సాంబ శివలింగ